ఏంటి సార్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎప్పటికి క్యాండిడేట్ని అనౌన్స్ చేయడానికి బిక్కులు ఆడుతున్నారు. ఎవరు క్యాండిడేట్ అనౌన్స్ చేయాలన్నా ఆ తెలుగుదేశం చుట్టూ తిరుగుతుంది. మీరు గమనించుకోండి కావాలంటే 134 స్ట్రెంత్ ఉన్నారు సార్, వాళ్ళే సపోర్ట్ చేస్తేనే అవుతారు ఎవరన్నా. మరి ఈ లాజిక్ కూడా మర్చిపోతే సో ఇప్పుడు ఆ సపోర్ట్ కోసం జరుగుతూ ఉందంటారు ఇదంతా. అది ఎక్కడ జరుగుతుంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రాజకీయ చదరంగం ఆడి రాజకీయ చక్రాలు తిప్పిన లోకేష్ గారిని చూసిన తర్వాత కూడా ఈ రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ మీద మీకు ఎందుకు కాంట్రడిక్షన్ అంటున్నారు? అంటే చంద్రబాబు గారు అరెస్ట్ ఉదంతం తర్వాత ఢిల్లీలోనే టెస్ట్ వేసుకున్న లోకేష్ పరిణామాలు గమనించకుండా మాడుతూ ఉంటుండ్రా? అంటే ఇక్కడ ఎక్కడా జరగని ఆ చర్చలన్నీ కూడా దుబాయ్లో జరుగుతున్నాయా అని. మరి జరిగే అవకాశం ఉంది కదా. ఈయన ఇంత మ్యారేజ్ డే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఆయన ఉండి ఇన్నాళ్ళు పట్టిన తర్వాత క్రికెట్ మ్యాచ్కి స్పెసిఫిక్గా వెళ్ళడం ఇవన్నీ అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఇంకో వండర్ జరగదని ఏమనుకోవచ్చు. ఓకే, సో అవన్నీ చూస్తాం. ఎందుకంటే సడన్గా మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్ నుంచి మళ్ళీ వాయిస్ మాడ్యులేషన్స్లోకి వచ్చారు. ఈ డెవలప్మెంట్స్ అన్ని కనబడుతున్నప్పుడు చేంజెస్ ఉంటాయి కదా. ఎందుకంటే ఆయన ఇప్పుడు మాట్లాడారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే జపానో బెర్నా ఎక్కడికో పంపించాలి, అక్కడే కుదురుతుంది అని చెప్పేసి. సో ఇదైతే అనవసరంగా వాళ్ళంటే తప్పులేదు, అలాగే ఎక్కడికో పంపించాలి అవన్నీ అన్నప్పుడు మీకు ఇష్టమే. కానీ మేము ఈ విషయంలో మాట్లాడితే మాత్రం కాన్స్పిరసీ మీరు కాంట్రడిక్షన్. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, ఇక్కడ ఒకవేళ సమావేశం అవ్వాలనుకున్నా కలవాలన్నా కూడా ఇక్కడ జరుగుతుంది కదా. డైరెక్ట్గా దుబాయ్ వెళ్ళి క్రికెట్ మ్యాచ్ సంబంధించి కూడా చూసుకోవడం. అఫ్కోర్స్ మీరు చెప్పిన చాలా వరకు లాజికల్గా చూసినప్పుడు కూడా 1-to-1 కనెక్టివిటీ ఉంటుంది. కానీ ఈ అంశానికి సంబంధించి అక్కడ దాకా వెళ్ళి చర్చలు జరగాలనేది నా పాయింట్. ఇక్కడ మాడితే నిన్న మీరే పట్టుకోండి మైకి వెళ్తారు. ఏంటి సార్ నిన్న మీరు చెప్పారు రాజకీయాలు చేయమని అన్నారు, మరి సార్ లోకేష్తో మీటింగ్ అని అడుగుతారా? అడగరా? అడుగుతాను, డెఫినెట్గా అడుగుతారు. సో అలాంటి ఈక్వేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అదేంటి అది కంక్లూడ్ అవుతుందా విజయసాయి రెడ్డి సీటుకి సంబంధించి? ఏమో అలా సడన్గా వాళ్ళ అమ్మాయి అంటుంది. వాళ్ళ అమ్మాయి విజయసాయి రెడ్డి గారు వాళ్ళ డాటర్. కుర్రాలు ఎన్ని రకాలుగానే ఎగరవచ్చు. అంటే ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి వస్తుంది అది? ఏదైనా పార్టీ నుంచి వస్తుంది సార్. పొలిటికల్ మూవ్స్ అవి. ఒక పొలిటికల్ గేమ్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎవరెవరు కుబుసాలు కదిలితే చూసుకోండి. అంటే పొలిటికల్ గేమ్ అంటే ఎటు నుంచి? టీడీపీ నుంచి వస్తుందా, అది బీజేపీ నుంచి వస్తుందా, ఆర్ఎల్ సమ్ అదర్ పార్టీ నుంచి వస్తుందా? ఏదైనా విజయసాయి రెడ్డి వదిలిన తర్వాత వచ్చిందే కదా. వద్దన్న తర్వాత వచ్చింది. ఇప్పుడు వదిలిన తర్వాత ఏదైనా సరే ఇప్పుడు అది వాళ్ళ అమ్మాయి వెళ్తున్నారంటే ఏదైనా విజయసాయి రెడ్డికి తెలియకుండా వెళ్తుందా? విజయసాయి రెడ్డికి తెలిసి వాళ్ళ అమ్మాయి వెళ్ళిందంటే పొలిటికల్ మూవే కదా. డెఫినెట్గా ఇది ఒక చదరంగమే కదా. కాదు చిరంజీవి గారికి ఇచ్చారంటే ఇంకో చదరంగమే కదా. లేదా బీజేపీ ఉన్న తీసుకొచ్చి మన నెచ్చుకెట్టారు అనుకోండి, చదరంగమే కదా. ఓకే, సో ఖచ్చితంగా అలాంటి ఈక్వేషన్స్ అంటే మేబీ అది కూడా ఇఫ్ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇది కూడా ఒక వ్యూహమే అనుకోవచ్చా?